హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే పెసరపప్పుతో చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే 1 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకొని ఇలా ఒక గంజిలో మెత్తగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడకపెట్టుకోవాలి లో ఫ్లేమ్లో. ఒక చింతపండు రవ్వ తీసుకోవాలి. కప్ ఆఫ్ చింతపండు రవ్వని తీసుకొని నానేసుకోవాలి. ఉడికిన తర్వాత పప్పుని ఇలా మెత్తగా పప్పు దువ్వతోని ఇట్లా మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మంచిగా పిసికి చారు చేసుకొని అది చింతపండుని వేరు చేసి అందులో పోసుకోవాలి. పప్పులో పోసుకొని ఈవెన్గా మిక్స్ చేయాలి. ఇక్కడైతే నేను 1 కప్ ఆఫ్ పెసరపప్పుకి 1 కప్ ఆఫ్ చింతపండు రవ్వ తీసుకున్నా. ఇక్కడ నేనైతే 2 కలిపి మిక్స్ చేస్తున్నా. ఇది పాత చింతపండు కాబట్టి సో ఈ కలర్లో ఉంది. ఇది చూడండి, ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా మిక్స్ చేసుకొని పల్చగా అయ్యేలా చూసుకోవాలి. చెక్ చేస్తూ పులుపు సరిగ్గా సరిపోయిందో లేదో చూసుకొని చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎక్కువ పులుపు ఉంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇక్కడ నాకు ఇది చిన్నగా అయిపోయింది కాబట్టి నేను ఇంకో గంజిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఎందుకంటే ఇది సరిపోవట్లేదు. ఇంకో గంజిలోనైతే తీసుకొని ఇలా ఉంటుంది. వేసుకున్న తర్వాత మళ్ళీ 1 టమాటో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. అలాగే కొంచెం కారం, ఇంకా 1 స్పూన్ ఉప్పు వేసుకొని మసలబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ మసిలిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయింది అంటే మన చారు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇలా మన వేడి వేడి పప్పు చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫైనల్గా అయితే నేను తాలింపుకి రెడీ చేసుకుంటున్నా. ఒక గంజు పెట్టుకొని ఒక 2 పావుల వరకు నూనె యాడ్ చేసుకుంటున్నా నేను. మీరు మెజర్మెంట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా ఆవాలు, జీలకర్ర 2 వేసుకోవాలి. తాలింపు గింజల కింద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని, ఎండిన మిర్చి 2 వేసుకొని, కళ్యామాకు ఒక 2 రెమ్మల వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం చిన్న స్పూన్తోని కలర్ కోసం పసుపుని యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మన తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ పోపుని చారులో వేసుకోవాలి. చారులో వేసుకున్న తర్వాత మన పప్పుచారు అనేది రెడీ అయిపోయింది అన్నమాట. లాస్ట్కి ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసుకుంటే ఇంకా మన వేడి వేడి పప్పుచారు రెడీ అయిపోయినట్టే. ఇక్కడైతే నేను ధనియాల పొడి వేసేసుకున్నా అండ్ మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచిన గ్యాస్ ఆఫ్ చేసాం. అంతే గాయ్స్, థ్యాంక్ యూ.